హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా మీకు నచ్చిన సరిపడా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మేము ప్రతిరోజు కూడా మంచి మంచి అమ్మాయిల డీటెయిల్స్ను వీడియోల రూపంలో మీకు తెస్తూ ఉంటాము. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా మీ బంధువులు ఫ్రెండ్స్లో చూస్తున్నట్లయితే సేమ్ మా ఛానల్ని రికమెండ్ చేయండి. మనకు ఈరోజు వచ్చిన అమ్మాయి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు లావణ్య అండి. ఈమె వయసు వచ్చేసి 37 సంవత్సరాలు. అలాగే ఈమె కట్నం 5 లక్షలు ఇస్తాను, అలాగే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, నెలకి నాకు 50,000 జీతం వస్తుంది అనేసి చెప్తున్నారు. అలాగే క్యాస్ట్ వచ్చేసి ఓసీ అంటండి. హైట్ వచ్చేసి 5 అడుగులు 4 అంగుళాలు ఉంటాను అనేసి చెప్తున్నారు. వెయిట్ వచ్చేసి 50 కేజీలు ఉంటానని చెప్తున్నారు. లావణ్య గారికి మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుందంట. ఈమెది తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం అంటున్నారు. లావణ్య గారిని ఒక మంచి కుటుంబంలోనే ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైన మొదట్లో భర్త బాగానే ఉండేవారు అంట. తర్వాత రాను రాను మతిస్థిమితం లేని వారిగా ప్రవర్తించేవాడట. అలాగే ఈ ఊరికూరికని కొట్టేవాడు అనేసి ఆమె చెప్తున్నారు. బాగా హింసించేవాడంట కూడా అనేసి చెప్తున్నారు. కారణం లేకుండానే ఊహించుకొని ఏవేవో అనుమానాలతో హింసించేవాడనేసి చెప్తున్నారు. ఈమె కూడా మొదట్లో సర్దుకొని పోయేవారంట. రాను రాను తన ప్రవర్తనకి విసిగిపోయి చివరికి తల్లిదండ్రులకు అత్తమామలకు ఉన్న విషయాన్ని చెప్పి తన భర్తతో విడాకులు కూడా తీసుకున్నారు. అలాగే ఈమెది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. భర్తతో విడిపోయి అప్పటి నుంచి ఆమె తల్లిదండ్రులతో పాటే ఉంటున్నారు. విడిపోయి కూడా దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది అనేసి చెప్తున్నారు. ఈమెకు ఇంకా పిల్లలు లేరు అనేసి చెప్తున్నారు. లావణ్య గారు చదువుకున్నందువలన ఈమె వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నెలకి 50,000 సంపాదించుకుంటూ ఉన్నాను. తల్లిదండ్రులు ఈమెను మరొక పెళ్లి చేసుకో అనేసి అడుగుతున్నారంట. అందుకే ఈమె మా ఛానల్కి వాళ్ళ డీటెయిల్స్ని పంపించారు. సో మమ్మల్ని కాంటాక్ట్ అయినందుకు మీకు ధన్యవాదాలు లావణ్య గారు. మేము ఒక మంచి అబ్బాయిని చూసి పెడతామండి. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగానే ఉంటే ఒక కండిషన్ అయితే పెడతారు వాళ్ళు. పెళ్ళికి ముందు అబ్బాయితో కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే కలిసి ఉండడం వల్ల వాళ్ళ మంచితనం అనేది తెలుస్తుంది, చెడ్డ గుణాలు ఏవైనా ఉంటే తెలుస్తుంది. అందుకే ఫస్ట్ లివింగ్ రిలేషన్షిప్ని నేను కొనసాగిస్తాను, నచ్చినట్లయితేనే పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్తున్నారు. మీలో ఎవరైనా ఈమె నచ్చినట్లయితే మీ డీటెయిల్స్ని మా డిస్క్రిప్షన్లో ఉన్న మెయిల్ ఐడికి పంపించండి. కమెంట్స్లో మాత్రం మీ పర్సనల్ డీటెయిల్స్ ఏవి కూడా పెట్టవద్దు, ఎందుకంటే అది మీకే రిస్క్ అవుతుందండి. సో ఇదండి ఈరోజు డీటెయిల్స్. మనం రేపు ఇంకొక మంచి అమ్మాయి డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.